హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కర్రాజన, కాకినాడ ఏటుమగ జగన్నాథపురం. జనసేన పార్టీ నాయకులు, జనసేన పార్టీ జన సైనికులు, జనసేన యూత్, పవన్ అభిమానులు ఈరోజు ఈ కురుస్తున్న వర్షాల కారణంగా తుఫాను అల్పపీడనమని జిల్లా కలెక్టర్ గారు ఇలా పెద్ద పెద్ద అధికారులు నాయకులు చెప్తున్నారు. వాళ్ళు చెప్పినట్టు ఆలకించండి. మత్స్యకారుల సహోదరులారా, మీరు మొండిగా వేటకెళ్ళొద్దు, మీ ప్రాణాల మీద తెచ్చుకోవద్దు, మీ కుటుంబం రోడ్డు పాలు చెయ్యొద్దు. వాళ్ళు వెళ్ళమన్నప్పుడు వేటకెళ్ళండి. ప్రాణం ఉంటేనే రేపు పొద్దున్న ఏదైనా సాధించగలం. కాబట్టి మీరు నిర్లక్ష్యం వద్దు, అధికారులు చెప్పినట్టు ఆలకించండి. మొండికెళ్ళి మీ ప్రాణాలు తీసుకోవద్దు. అలాగే ఈ స్కూల్ పిల్లలకి సెలవులు, ఎక్కడ పడితే అక్కడ కాలువలు, పెద్ద పెద్ద కాలువలు తీశారు, అవి నిండిపోయాయి. ఇలా ప్రతి చోట పెద్ద పెద్ద కాలువలు గవర్నమెంట్ వారు వేయడం వల్ల దాని మీద మూతలు లేవు. చిన్నపిల్లలు ఆడుకుంటూ అందులో పడిపోతారు. పెద్దవాళ్ళకే చాలా లోతుగా ఉంది. అటువంటిది చిన్నపిల్లలు ఆడుకుంటూ అందులో పడిపోతారు. అలాగే ఒక అబ్బాయి చనిపోయి 2 కిలోమీటర్ల దూరం ఆ యొక్క కాలువలో తేలుకుంటూ వెళ్ళిపోయాడు. అంత దారుణంగా, అంత పెద్దగా ఉన్నాయి. దాని మీద గవర్నమెంట్ వారు మూతలు లేవు, మూతలు పెట్టాలి. చిన్నపిల్లలు చనిపోయే ప్రమాదం ఉంది. చాలా జాగ్రత్తగా ఉండాలి తల్లిదండ్రులారా. అలాగే మన మట్టి వినాయకుడిని వచ్చే నెల 7వ తారీఖున వినాయకుడిని పెడతారు కాబట్టి మట్టి వినాయకుడిని పూజిద్దాం, పర్యావరణాన్ని కాపాడుకుందాం. అలాగే ఈ రంగులు గింగులు వేయడం వలన అవి సముద్రంలో వినాయకుడిని కలపడం వలన చేపలు చనిపోతున్నాయి. మత్స్యకారుల కుటుంబాలు రోడ్డు పాలు అవుతాయి. ఆ చేపలను తిన్న ప్రజలకు కూడా అనారోగ్యానికి గురవుతారు. చేపలకు, పీతలు, రొయ్యలు కూడా. కాబట్టి మీరు అందరూ బాగా గమనించండి. మట్టి వినాయకుడిని పూజిద్దాం, పర్యావరణాన్ని కాపాడుకుందాం, మత్స్య సంపదను కాపాడుకుందాం, మత్స్యకారుల కుటుంబాన్ని కాపాడుకుందాం. అలాగే వాటిని తింటున్న ప్రజల ఆరోగ్యాన్ని కూడా మనం కాపాడుకుందాం. గమనించండి. మార్పు మన దగ్గర నుంచే రావాలి. ఎక్కడ మొదలవదు, మార్పు మన దగ్గర నుంచే రావాలి. ఒక్క చినుకు ద్వారానే వర్షం, సముద్రం స్టార్ట్ అవుతాయి. మార్పు మన దగ్గర నుంచే రావాలి. అలాగే మా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, మా అన్నయ్య, డేర్ అండ్ డాష్ లీడర్, మంచి నాయకుడు, దమ్మున్న నాయకుడు మా అన్నయ్య, జనసేన అధినేత. 2వ తారీఖు పుట్టినరోజు. మొక్కలు నాటుదాం, పర్యావరణాన్ని కాపాడుకుందాం, ఆక్సిజన్ పెంచుకుందాం. నిర్లక్ష్యం వద్దు, ఆరోగ్యమే ముద్దు. చెయ్యి కలుపుదాం, రోగాలను పారతోల్దాం, పరిశుభ్రంగా ఉందాం, పర్యావరణాన్ని కాపాడుకుందాం, 1,000 మొక్కలు నాటుదాం, పవనానికి గిఫ్ట్గా ఇద్దాం. మన ఆరోగ్యం మన చేతిలోనే ఉంది. మన ఆక్సిజన్ పెంచుకుందాం. ఆక్సిజన్ వల్ల చాలామంది చనిపోతున్నారు అందక. గమనించండి, అర్థం చేసుకోండి, సహకరించండి. జై జనసేన, జై పవన్ కళ్యాణ్. మన కాకినాడ, మన కొండబాబు. మీ ఆదినారాయణ.